నమస్తే అన్న. సో రేపు జూన్ 4న ఇటు కూటమి ప్రభుత్వం ఏమో పీడ విరగడయ్యి ఒక సంవత్సరం పాటు అయింది, సంబరాలు జరుపుకోండి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. అండ్ అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటే వెన్నుపోటు దినం మనం కూడా జరుపుకుందామని అన్నారు. సో ఈ రెండు పిలుపుల మధ్య మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్? డెఫినెట్లీ జనసేన అయితే మంచి పిలుపునిచ్చిందని అనుకుంటామన్నా. అదే రోజు దివాళీ సెలబ్రేషన్ లాగా చేసుకోండి అని కూడా కళ్యాణ్ సారు, నాదెళ్ల మనోహర్ గారు పిలిపించారు. డెఫినెట్లీ మేము అదే విధంగా సెలబ్రేషన్ చేసుకుంటామన్నా. ఎందుకంటే వెన్నుపోటు అనేది దేనికి కొడతారన్నా? దేనివల్ల? ఎంతో పేద ప్రజలు, వీళ్ళ వద్ద వైసీపీ కుట్రలు, ఎంతో ల్యాండ్ చాలా పెద్ద స్కామ్ చేశారన్నా. ఇలాంటి వైసీపీ గవర్నమెంటు ఎన్నో కుట్రలతో చాలా ఇదిగా పకడ్బందీగా ప్లాన్లో ఉందన్న. జనాలందరూ ఇప్పుడు కొద్ది గొప్ప విముక్తి పొందారు వాళ్ళతో. అలా ఎంతోమంది చాలామంది విముక్తి పొందారు కాబట్టి మేము జనసేన పిలుపుతో ఏదైతే ఉందో 4వ తేదీ దాన్ని ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవాలి, దివాళీ లాగా. అదన్నా. జగన్ గారి మాటల మీద ఏమంటారు? అంటే వెన్నుపోటు మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం, 1 year అవుతుంది మనల్ని వెన్నుపోటు పొడిచి 3 పార్టీలు కలిసి అని చెప్పి చెప్పారు. దేనికన్నా ఇప్పుడు ఒకటి, ప్రజలు ఏదైతే ఏది చెడు ఏది వాస్తవం అవాస్తవం అని తెలుసుకోలేరా? డెఫినెట్లీ వాళ్ళ వల్ల ఎంత సఫర్ అయ్యారు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎంతమంది సఫర్ అయ్యారు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారు, ప్రతి ఒక్క కమ్యూనిటీ అతని వల్ల సఫర్ అయింది కాబట్టి ఈరోజు ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేసిందన్న. వాళ్ళు సక్సెస్ఫుల్గా గెలిచారు, సక్సెస్ఫుల్గా రోలింగ్ చేసుకుంటున్నారు. దానికి ఏం కుట్ర? ఇతను చేసిన కుట్ర వల్ల ఇతనే ఇదయ్యాడు. మోసం చేశారు, పథకాలు ఏమి ఇవ్వకుండా అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు, వాలంటీర్ 10,000 అని చెప్పేశారు. ఓకే, మన రేషన్ వాహనాలు రద్దు చేశారు అన్న. చూడండి, ఇప్పుడు రేషన్ విషయానికి వచ్చినట్టయితే నాదెళ్ల మనోహర్ గారు ప్రతి ఒక్క చోట షాప్ అనేది పెట్టారు. లైక్ ప్రీవియస్లో ఎక్కడ ఇప్పుడు ఒక 50 ఇళ్ళకి 100 ఇళ్ళకి ఎక్కడైతే ఉండిద్దో అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవాలా. ఇక్కడ అలాంటి ఆప్షన్ లేదన్నా. మీకు అందుబాటులో ఉన్న షాప్కి వెళ్ళొచ్చు. దాంతోపాటు మీ ఏజ్ 60 అబోవ్ అయితే వాళ్ళే హౌస్ డెలివరీ చేస్తారు. డెఫినెట్లీ అన్న, వాళ్ళే హౌస్ డెలివరీ చేస్తున్నారు. నెంబర్ 1 ప్రభుత్వం అన్న. ఈ వైసీపీ వాళ్ళకి దీని గురించి సబ్జెక్ట్ ఏం తెలియకుండా దేనికోసమో ఏదో కొద్దో గొప్ప తెలిసి దాని మీద కావాలని విమర్శించాలని చెప్పి విమర్శిస్తున్నారు తప్ప అది ఏం లేదన్న. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీలు ఇంకా ఎందుకు అవ్వట్లేదనే కదా ఇంకోటి నెక్స్ట్ మీరు అడిగింది. అవునన్న, ఫ్రీ బస్సు రేపు August 15 నుంచి అమలైద్ది. అది ఆల్రెడీ ఇచ్చేసారు అనౌన్స్మెంటు. ఇంకోటి చూడండి అన్న, 15,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాన్ని కప్పపించుకోవడానికి దాన్ని కవర్ చేసేది ఎప్పుడు, జనాలకి ఇంకా ఇచ్చేది ఎప్పుడు, అమరావతి డెవలప్మెంట్ చేసేది ఎప్పుడు? ప్రతి ఒక్కటి అన్న 1 year అవ్వబోతుంది. ఆల్మోస్ట్ రేపు 1 monthలో 2 monthsలో 1 year కంప్లీట్ అయింది ఫుల్ఫిల్గా. డెఫినెట్లీ ప్రతి ఒక్కటి చిన్నగా గవర్నమెంట్ అనేది అమలు చేసిద్ది. డెఫినెట్లీ జరిగిద్ది. సక్సెస్ఫుల్ గవర్నమెంట్ని ఎల్లవేళ కంటిన్యూ చేస్తామన్న. బోగస్ జగన్మోహన్ రెడ్డి బోగస్. ఒకటన్నా, ఇప్పుడు జగన్ గారు వచ్చేసి అంత అప్పు చేసినప్పుడు కూటమి ప్రభుత్వం హామీలు ఎందుకు ఇచ్చినట్టు అన్న? ఇప్పుడు చూడండి అన్న, మబ్బి పెట్టడానికైతే జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు ఎన్ని జరిగాయి ఏం జరిగాయని వాస్తవాలు అవస్థలు చెప్పారు. వాళ్ళు పాసిబిలిటీ ఉన్న అంతవరకు మనం ఎంత చేయగలుగుతామో అంత చేయగలుగుతామని టు బి ఫ్యాక్ట్గా అలా చెప్తున్నారు. అది డెఫినెట్లీ అన్న, వాళ్ళు ఉన్నంత వరకు అయితే ఎంతవరకు అయితే అంతవరకు చేస్తారు. దాని గురించి చేయలేకపోతే ఎందుకు చేయలేదు అనేది కూడా ప్రజలకి చెప్పాలి.